హాయ్ హలో నమస్తే పీపుల్ వానకం ఎల్లరికి నమస్కార ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు ఎలా ఉన్నారు ఏంటండి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ అకీస్ లైఫ్ స్టైల్. ఈ రోజు మన ఎపిసోడ్లో మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేసుకోవాలో నేర్చేసుకుందామా? మరి ఇంకెందుకు ఆలస్యం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చేసే ప్రాసెస్ చూసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఇక్కడ నేను 2 మామిడికాయలు తీసుకుంటున్నా. కచ్చిగా ఉన్న మామిడికాయలు తీసుకొని, ఉప్పు వేసి వాటర్‌లో నీట్‌గా వాష్ చేసుకున్నా. వాష్ చేసుకున్న తర్వాత కాటన్ క్లాత్ తీసుకొని నీట్‌గా తుడిచేసుకుంటున్నా అనమాట. వాటర్ ఏమి ఉండకూడదనమాట ఆ మామిడికాయకి. తర్వాతకి జీడి పోయేంత వరకు కట్ చేసుకోవాలి. పై పార్ట్ మ్యాంగోకున్న పై పార్ట్‌ని కట్ చేసుకోవాలనమాట. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 2 మ్యాంగోస్‌కి కూడా నేను జీడిపోయేంత వరకు అలా నీట్‌గా కట్ చేసేసుకున్నా. కట్ చేసుకున్న తర్వాతకి పీల్ చేసుకోవాలన్నమాట. పైనున్న తోలుని మొత్తం తీసేసుకోవాలి. ఇక్కడ నేను పీల్ చేసుకునేదంతా వేస్ట్ అయిపోతుందేమో అనుకోకండి. లైక్ తోలుతో కూడా మనము పచ్చడి పెట్టుకోవచ్చు. నేను ఎప్పుడైనా అప్కమింగ్ వీడియోస్‌లో ఈ తోలుని ఎలా రీయూజ్ చేసుకోవాలనేది చెప్తాను. అండ్ ఇలా 2 మ్యాంగోస్‌ని నీట్‌గా పైన తోలంతా తీసేసుకున్నా అనమాట. తీసేసుకున్న తర్వాతకి ముక్కలుగా కట్ చేసుకొని మంచిగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తురుముకున్నాను. కొంచెం కేర్ఫుల్గా తురుముకోండి. లైక్ పార్ట్స్ లాస్ట్ పార్ట్స్ కొంచెం కొంచెం చిన్న చిన్నగా వచ్చేస్తాయి కదా, అవి తీసేయండి. వాటిని క్యాండీస్ కానీ చేసుకోవచ్చు, లేకపోతే ఉప్పు కారం పెట్టుకొని తినేయచ్చు. పుల్ల పుల్లగా బాగుంటాయి కారం కారంగా. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా నీట్గా తురిమేసుకున్నాను అనమాట. ఆ విధంగా తురుముకోండి. తురుముకుంటే నాకు అంత క్వాంటిటీ వచ్చింది, నేను చూపించినంత క్వాంటిటీ వచ్చిందనమాట. సో బౌల్కి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తురుముని. సో మామిడికాయ తురుము కావాల్సిన పదార్థాలు చెప్పేస్తున్నా. మామిడికాయ తురుము 10 నుంచి 15 వెల్లుల్లి కావాలి, ఆవాలు, జీలకర్ర, పసుపు 1 టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నా నేను. పచ్చి కరివేపాకు తీసుకోండి ఇక్కడ. అండ్ చిటికెడేమో, నాట్ చిటికెడు, హాఫ్ టీ స్పూన్ అని చెప్పొచ్చు మెంతులు. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్న. ఎంత క్వాంటిటీ అయితే మామిడికాయ తురుముందో అంత క్వాంటిటీ కారం తీసుకోవాలన్నమాట. సేమ్ ఈక్వల్ క్వాంటిటీ కారం తీసుకోండి. ఎంతైతే కారం తీసుకున్నారో అందులో హాఫ్ రేషియో ఉప్పు తీసుకోండి. సో కారంకి హాఫ్ రేషియో ఉప్పు తీసుకోవాలి. మ్యాంగో తురుముకి సేమ్ రేషియో కారం తీసుకోవాలన్నమాట. సో మ్యాంగో తురుము కారం సేమ్ రేషియో ఉండాలి. కారంకి హాఫ్ రేషియో మాత్రం ఉప్పు ఉండాలి. 5 నుంచి 6 వెండిమిర్చి. ఆల్రెడీ మనం సేమ్ రేషియో తీసుకున్నాం కాబట్టి ఎక్కువ వెండిమిర్చి తీసుకోవట్లేదు. మ్యాంగో ఎంత అయితే ఉందో అంతే సేమ్ రేషియో మనకు ఆయిల్ ఉండాలన్నమాట. దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ గైస్. వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్. సో చాలా సింపుల్గా ఉంటుంది పచ్చడి. ఇంకా చేసేసుకుందాం. సో స్టవ్ పైన బాండి పెట్టుకోండి. బాండి పెట్టుకొని ఆవాలు, మెంతులు వేసుకోండి. ఆవాలు, మెంతులు బాగా వేయించుకోండి. లైక్ అవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు నీట్గా వేయించుకోవాలన్నమాట. ఇక్కడ మనము మిక్స్ చేస్తూనే ఉండాలి. గ్యాస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి లేదు, లేకపోతే మాడిపోతాయి అన్నమాట. ఆవాలు కదా, తొందరగా మాడిపోతాయి. సో మిక్స్ చేస్తూ ఉండండి అక్కడే ఉండి. ఇవన్నీ నేను ఇక్కడ దంచుకుంటున్నాను అనమాట. ఇలాంటిది నేను మొన్న రీసెంట్గా షాపింగ్ బ్లాగ్ పెట్టాను కదా, అక్కడ నేను డిమార్ట్లో తీసుకున్నా. సో అందులోనే వేసుకొని దంచుకుంటున్నాను అనమాట. బాగుంది, న్యాచురల్గా అనిపించింది నాకు. ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు చాలా క్యూట్గా అనిపించింది. లైక్ కొంత క్వాంటిటీ కదా, సో ఎందుకు మిక్సీ పెట్టి మళ్ళీ గ్రైండ్ చేసుకోవడం అదంతా చేసుకోవడం అని చెప్పేసి ఇలా దంచుకున్నా నేను. కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్, బట్ చాలా బాగుంది, మంచిగా అనిపించింది. ఇంకా స్టవ్ పైన బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాతకి ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఆవాలు, జీలకర్ర నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిటపటలాడాలన్నమాట. ఈ మూమెంట్లో కరివేపాకు వేసుకోండి. కరివేపాకు నీట్గా చిటపటలాడిన తర్వాతకి వెండిమిర్చి వేసుకోండి. వెండిమిర్చి బాగా ఫ్రై అవ్వనివ్వండి. వెండిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాతకి 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఇక్కడ మీరు క్వాంటిటీ మ్యాంగో క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకుంటే ఇవి కూడా ఇంక్రీజ్ చేసుకోండి. లేదంటే నేను చెప్పిన క్వాంటిటీ తీసుకుంటే మీరు ఇదే మెజర్మెంట్స్ ఫాలో అయిపోవచ్చు అనమాట. మంచిగా ఫ్రై అయిపోయింది. ఇక్కడ నేను ఫింగర్ పెట్టి చూస్తున్నా వామ్ అయిందా లేదా అనేసి. అంటే మనం ఫింగర్ పెడితే కాలకూడదు అనమాట ఆయిల్. అంతవరకు అంటే చల్లారనివ్వండి ఆయిల్ని. తర్వాతకి మ్యాంగో తురుము, కారం,
ఉప్పు, పసుపు, మెంతు పొడి చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసి ఆ పోపులో మంచిగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా ఎక్కువ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది తురుము కదా, అంత ఈజీగా మిక్స్ అవ్వదు ఆయిల్‌లో. కొంచెం నీట్‌గా మెల్లిగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. అదంతా ఆయిల్‌లో, పోపులో ఉప్పు, కారం, పసుపు అదంతా మిక్స్ అయ్యేంత వరకు నీట్‌గా మిక్స్ చేసుకోండి. ఇక్కడ కాసేపు పక్కన పెట్టేసుకుంటే మీకు చూడండి ఆయిల్ అంతా ఇంకిపోయినట్టు అనిపించింది ఇందాక. బట్ ఆయిల్ మీరు పక్కన పెట్టుకున్న కొద్దికి పైకి మెల్లమెల్లగా ఊరుతూ ఉంటదనమాట. అందులో నుంచి ఆయిల్ వదిలేస్తూ ఉంటది. కాబట్టి కొంతసేపు పక్కకు పెట్టుకోండి. చేసుకున్న తర్వాతకి చూడండి ఇప్పుడు ఆయిల్ అంతా మెల్లగా పైకి తేలుతుంది. సో, నేను ఇక్కడ ఒక బాక్స్‌లోకి కంటైనర్‌లోకి స్టోర్ చేసుకుంటున్నా అనమాట. సో, స్టోర్ చేసుకొని పెట్టుకుంటున్నా. ఇది 6-8 మంత్స్ నిలువ ఉంటది. బట్ ఇన్‌స్టాంట్‌గా మనము ఊరపెట్టకుండా అలా బాక్స్‌లో స్టోర్ చేసుకొని అప్పటికప్పుడు తినేయొచ్చు. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ పక్కన పెడితే ఆయిల్ కూడా ఊరిపోతది. మీరు అప్పటికప్పుడు వేసుకొని తినేయొచ్చనమాట. ఇంకా బాండీలో మ్యాంగో పచ్చడి చేసినప్పుడు కొద్దిగా రైస్ వేసుకొని తినడం ఆనవాయితీ కదా! సో, ఆ ఆనవాయితీని నేను కూడా పాటిస్తా అనమాట. సో, అది అంత వేస్ట్ అవ్వకుండా ఆ తురుమదంతా ఉంటుంది కదా బాండీకి, అందులో కొంచెం రైస్ ఏసుకొని మిక్స్ చేసేసుకున్నా. సో, అందరికీ మా ఇంట్లో కొద్ది కొద్దిగా ఒక్కొక్క ముద్ద పెట్టానన్నమాట. సో, చాలా యమ్మీగా ఉంటుంది ఈ మ్యాంగో తురుము పచ్చడి. లైక్ పప్పులోకి, ముద్దపప్పులోకి కానీ, పప్పులోకి కానీ నంచుకొని తిన్నా, అలా వైట్ రైస్‌లో తిన్నా బావుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. చూసారు కదండి మామిడికాయ తురుము పచ్చడి ఎంత ఈజీగా పెట్టుకోవచ్చో ఇంట్లో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటని నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పేయండి. యాక్చువల్గా ఈ తురుము పచ్చడి ఎక్కువగా ఈ సీజన్లో ప్రిఫర్ చేస్తారనమాట. ఎందుకంటే ఈ సీజన్స్లో మ్యాంగోస్ ఎక్కువగా దొరుకుతాయి అండ్ మ్యాంగో పచ్చడి బాగా పెట్టుకుంటారు కదా, లైక్ ఊరగాయ పచ్చళ్ళు పెట్టుకుంటారు. సో ఊరగాయ పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు మనం ఊరేంత వరకు వెయిట్ చేయాలి. బట్ ఈ తురుము పచ్చడికి అంత వెయిట్ చేయని అవసరం లేదు తినడానికి. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ చేసుకున్న తర్వాతకి పక్కన పెడితే అదంతా ఊరిపోయి పైకి తేలిపోతుంది ఆయిల్ అంతా. మీరు వెంటనే హాట్ రైస్లో సర్వ్ చేసుకొని తిన్నా యమ్మీగా ఉంటుంది అండ్ ముద్దపప్పులో సర్వ్ చేసుకొని తిన్నా బాగుంటుంది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటని నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. ఇంకా మ్యాంగో సీజన్ వచ్చేసింది కదా, మ్యాంగోస్తో ఏ రెసిపీస్ చేసుకోవచ్చో మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పేయండి. అకార్డింగ్లీ నేను దాన్ని షూట్ చేసి అప్లోడ్ చేస్తాను అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ యువర్ bell icon. So that's it for this video. Let's meet in another video. Until then, keep smiling. This is your Saki signing off for the day. Bye bye.